లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. సో గణేష్ నవరాత్రులు మనం ముగించుకోవడం జరిగింది. అంతేకాకుండా అదే నేపథ్యంలో మళ్ళీ వెంటనే మనకి అమ్మవారి నవరాత్రులు హడావుడి కూడా ఖమ్మంలో స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో మన ఖమ్మం హడావుడి ఎక్కడ రోడ్లు చూసిన అమ్మవారి విగ్రహాలతో కలకల్లాడుతున్నాయని చెప్పొచ్చు. సో ఆ నేపథ్యంలో మనం వైరా రోడ్ లో ఉన్న ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నియర్ లో ఉన్న అంటే ఓన్ గా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడే విగ్రహాలు ఏదైతే మనము చేస్తూ ఉంటారో తయారీ విధానం కానివచ్చు, కలరింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ యూనిట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ కూడా చాలా వర్కర్స్, అంతేకాకుండా కొనుగోలుదారితో అంతా హడావుడిగా ఉంది. సో మనం కూడా వెళ్ళి ఒకసారి చూసి అసలు విగ్రహాలు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ చూసాం, ఇక్కడ రాగానే మొత్తం అంటే వర్కర్స్ తో నిండిపోయింది అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. అంటే ఏదైతే మనకి ఉపయోగించే వైట్ సిమెంట్ ఉంటుందో అది తయారీని మొదలుకొని దాని నుంచి మనకు ఒక అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దిన తర్వాత దానికి పెయింటింగ్స్ వేసి రూపుదిద్దే కళల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పెయింటింగ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉన్నారు అనమాట. సో మనతో ఈ కళాకారులు కానివచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఏం వర్క్స్ చేస్తారని తెలుసుకుందాం. మీ పేరు? వెంకన్న. అంటే మీరు ఫస్ట్ నుంచి బొమ్మల తయారీలోనే ఉన్నారా? అవును. ఎన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు? 3 years. 3 years. అంటే కొమ్మమేనా మీది? బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారా? కుంజల పక్కన. అంటే మనం చెప్పుకుంటే అంటే అదివరకు రోజుల్లో పూర్తి తయారీ ఇక్కడ ఉండేది కాదు. మీరు బొమ్మలు ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు, అవునా? అవును. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు? సూర్యాపేట గానీ, హైదరాబాద్ గానీ. ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు? ఇప్పుడు మేమే తయారు చేస్తున్నాం. ఓకే. ఎలా అసలు స్ట్రక్చర్ ఎలా మొదలవుతుంది, ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కొక్క బొమ్మ అంటే రోజు 15-20 అలా 15 మంది తీసుకొచ్చి ఒకసారి గారు తీసుకొస్తారు. మమ్మల్ని 15 రోజు 10 బొమ్మలు 15 బొమ్మలు అట్లా తయారు చేస్తాం. అవి కలర్ వేయటం, పెంచింగ్ అన్ని చేయడానికి మొత్తం 13-14 రోజులు పట్టుద్ది. ఎంతమంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ? 20-25 మెంబర్స్ ఉంటారు. 20-25. అంటే మొత్తం అసలు ఎన్ని రోజులకి ముందు స్టార్ట్ చేస్తారు? ఎన్ని రోజుల వరకు ఈ వర్క్ జరుగుతుంది? ఇప్పటికి స్టార్ట్ చేసి ఇప్పటికి 2 నెలల 10 రోజులు అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసి దాదాపుగా 70% పూర్తయింది. ఇంకో 30% ఉంటుంది. మీ పేరు? నరేష్. అంటే ఇక్కడ ఏం వర్క్ చేస్తారు? మేము బొమ్మ తయారు చేస్తాం. బొమ్మ అంటే పెయింటింగ్ వర్క్ అలా షేర్ చేసుకుంటూ ఉంటారా? మీకు కూడా అన్ని పనులు వచ్చాయి బొమ్మల తయారీలో? అన్ని పనులు. సో అది వరకు ఎక్కడ పని చేస్తూ ఉండేవాళ్ళు? వీళ్ళ దగ్గర లేబర్ కూలీగా వచ్చేవాళ్ళం. చిన్నగా మొత్తం నేర్చుకుని ఇక మేము షీట్ కింద పని చేసి మేము ఇక వస్తున్నాం. ఓకే. అంటే ఒకప్పుడు రాజస్థాన్ నుంచి అటువైపు నుంచి వచ్చే వాళ్ళ దగ్గర మీరు కూలీలుగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నేర్చుకుని అన్ని బొమ్మల తయారింగ్, పెయింటింగ్ అన్ని చేస్తున్నాను. ఇక్కడ ఒక షీటు పరిచయం అయి ఆయన కింద పని చేస్తున్నాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళే తయారింగ్ చేస్తున్నారు. అంటే ఎంత కూలీ ఇస్తారు రోజుకి? 800 ఇస్తారు. పెయింటింగ్ ఇంటికి వేస్తే 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఇస్తారు. అసలు సుమారుగా అంటే ఒక 3 నెలల పాటు ఈ పని గడుస్తుందా మీకు? ఈ 6 నెలల నుంచి ఉంటది. 6 నెలల్లో ఒక 4 నెలలు ఈనాకుడు బొమ్మలు తయారు చేస్తాం. తర్వాత 2 నెలలు అది పూర్తిగా పని అయిన తర్వాత ఈ 2 నెలల నుంచి ఇది చేస్తాం. ఎలా ఉంది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీకు సేల్స్ ఎలా ఉంది? అమ్మవారి విగ్రహాలు ఎలా కొనుగోలు జరుగుతున్నాయి? ఈ సంవత్సరం కొద్దిగా డౌన్ గా ఉన్నాయి. అన్ని హైదరాబాద్ బొమ్మలు, రెడీమేడ్ బొమ్మలు వస్తున్నాయి. రెడ్ బొమ్మలు అంటే కింద స్టాండింగ్ అవి ఉంటాయి. ఈ పీఠాలు మనం సొంతంగా తయారు చేసినట్టు స్టాండర్డ్ గా ఉంటాయి. అవి ఇనుపతో తయారు చేసినవి లైట్ వెయిట్ గా ఉంటాయి. హైదరాబాద్ నుంచి రెడీమేడ్ లో ఉంటాయి. ఇవి ఏంటంటే స్టాండర్డ్ గా ఉంటాయి. ఇవి ఏమైనా రిపేరింగ్ అయినా మేము పోయి చేస్తాం. కానీ అవి రిపేరింగ్ అయినా అనుకో వాళ్ళు లేరు, మాకే పిలుస్తారు వాళ్ళు కూడా. కానీ ఎక్కువ సేల్స్ అయితే మా తక్కువ సేల్స్ అయితే. ఒక అమ్మవారి బొమ్మ తయారు చేయడానికి అసలు ఏమేమి ఉపయోగిస్తారు దానిలో? వైట్ సిమెంట్ ఒక బొమ్మకి మినిమం ఒక 7 సంచులు పట్టింది. 730 అంటే మినిమం ఒక 5 క్వింటల్ అది పట్టింది. తర్వాత పించేస్తాం. అట్లా మొత్తం తయారీ ఉంటుంది. కర్రలు గిజలు పెట్టి
ఉంటది. ఓకే, అంటే ఇది ఎగ్జాంపుల్ గా ఈ బొమ్మ మీకు ఎంతకి అమ్ముతారు? ఈ బొమ్మ మినిమం ఖర్చు వచ్చేసి 20,000 అయింది. 20,000. మీరు ఎంతకు అమ్ముతారు? మేము దీనికి 30,000 అమ్ముతాం. 30,000 అంటే ఒక 10,000 మీరు కూలీలు అన్ని చూసుకుని అలా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క తయారీ విధానాన్ని బట్టి అంటే 20,000 కూడా వస్తుంది. ఒక్కొక్క బొమ్మ 15 కూడా అమ్మేస్తాం సీజన్ బట్టి. ఇప్పుడు 6 రోజులే ఉంది. ఇప్పుడు రేపటి నుంచి రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు డిమాండ్ గా పబ్లిక్ వచ్చారనుకో 10 రోజుల ముందు నుంచి, అప్పుడు డిమాండ్ గా 40,000 30,000 అయినా అమ్ముతాం. కానీ సీజన్ పడిపోతుంటే 5,000 కూడా అమ్మేస్తాం. డబ్బుల కోసం అయినా సొమ్ము చూసుకోవటానికైనా తీసేస్తాం. మీరు ఎంత కాలంగా పనిచేస్తున్నారు ఇక్కడ? నేను 2 నెలల నుంచి పనిచేస్తాను. 2 నెలల నుంచి. మీకు కూడా పూర్తి స్థాయిలో ఈ బొమ్మల తయారీ పనంతా వచ్చా? మొత్తం వచ్చు. అది వరకు ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు? అదివరకు వ్యవసాయం చేసినాం. వ్యవసాయం చేసుకుంటా తర్వాత ఇక్కడ మా రాజస్థాన్ వచ్చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు మాకు సీట్ ఒకటి ఉండేటోళ్ళు. వాళ్ళు పిలిచే విధంగా పిలిచేవాళ్ళు. వాళ్ళు పిలిచే విధంగా మేము వచ్చి వాళ్ళ దగ్గర కూడా మేము నేర్చుకుని తర్వాత ఆటోమేటిక్గా మేము నేర్చుకున్నాం. మేము చేస్తున్నాం. ఈ బొమ్మకు వచ్చేసి ఒక 10 బ్యాగులు వైట్ సిమెంట్ పడుతుంది. ఒక బెండల్ కొబ్బరి పించి అది వేస్తాం. దాంతో వాటర్ కర్రలు తయారు చేసేస్తాం. దీనికి కావాల్సిన అంటే అచ్చులు అలాంటివి ఉంటాయి కదా, సో ఆ తయారీ కూడా ఇక్కడే జరుగుతుందా? ఇక్కడే జరుగుతుంది. అచ్చులు కూడా హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ తెప్పించుకొని మేము చేస్తాం. ఓకే, ఈ పని అయిపోగానే మళ్ళీ వినాయకుడు బొమ్మలు అవి అయిపోగానే ఇవి, అంటే ఒక పూర్తి స్థాయిలో ఒక 6 నెలలు 7 నెలలు మీకు ఈ బొమ్మల తయారీలో పని దొరుకుతుంది. అంటే సుమారుగా ఎంత ఎత్తు నుంచి ఎంత ఎత్తు వరకు ఇక్కడ బొమ్మల తయారీ ఉంది? ఇక్కడ ప్రజెంట్ అయితే చేసేది ఏదైతే 5 ఫీట్ 5 నుంచి 10 వరకు చేస్తున్నాం. 5 నుంచి 10 వరకు చేస్తున్నాం. ఓకే, బుకింగ్స్ ఎలా ఉన్నాయి? అయ్యాయా? ముందు బుకింగ్స్ అయిపోయాయా? బుకింగ్ పోతే దాదాపు 50% అయిపోయింది. ఇంకా 50% ఉంది, అవ్వాల్సింది ఉంది. ఇంకో 3-4 డేస్ ఉంది కదా, ఆ టైంలో కూడా అవుతుంది. కొన్ని మిగిలితే ఇక ఉంటాయి. ఏం చేస్తారు మిగిలిన బొమ్మల్ని? నెక్స్ట్ ఇయర్ కి యూజ్ చేసుకుంటారా? ఏం చేస్తారు? మళ్ళీ రీపెయింట్ అలాంటివి చేస్తారా? రీపెయింట్ చేసేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలిజిబుల్ గా అవైలబుల్ గా పెట్టేస్తాం. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎక్కువగా మట్టి బొమ్మల్ని యూజ్ చేయండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పే నేపథ్యంలో కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు గణపతి అయితే ఆల్మోస్ట్ చాలా మంది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారని చెప్పొచ్చు. సో అమ్మవారి విగ్రహాల్లో కూడా అలాంటి మట్టితో తయారు చేసే ఫెసిలిటీస్ అలాంటివి కానీ మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఫర్దర్ గా? అలాంటివి ఉంటే చెప్పలేము. బట్ ఏంటంటే మట్టి అంటే అంత పెద్ద చేయలేము. కొద్దిగా చిన్న ఉడి అంటే మట్టి బొమ్మలు పెద్ద అయితే ఆగవు. ఇవి అయితే కొద్దిగా ఆగుతాయి. ఇవి కూడా పరిహారానికి హాని అంతగా ఉండదు. ఆటోమేటిక్ గా వాటర్ లో వేస్తే ఒక 10 days తర్వాత ఇది కూడా న్యాచురల్ గా కరిగిపోతుంది. మరి అంత పెద్ద ఎత్తులో చేసి పెద్దగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కువగా యూజ్ చేయకుండా చేస్తున్నారు కాబట్టి ఇవి కూడా పర్యావరణానికి రక్షితే అంటారు. రక్షిత అంటే దీని వల్ల పర్యావరణానికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే దీంట్లో ఉంటుంది న్యాచురల్ కొబ్బరి పించి ఉంటుంది. కొబ్బరి పీస్ తర్వాత వాటర్ ఉంటుంది, వైట్ సిమెంట్ ఉంటాయి. వాటర్ లో ఏమి ఆటోమేటిక్ గా ఒక 3-4 days తర్వాత అవైలబుల్ గా అదే కరిగిపోతుంది వాటర్ లో. దీని వల్ల పర్యావరణానికి ప్రాబ్లం ఏముంది. అంటే అమ్మవారి విగ్రహాలు చూడడానికి కొనడానికి కస్టమర్స్ కూడా వచ్చారన్నమాట. సో వాళ్ళని అడిగి అసలు ఇక్కడ బొమ్మలు ఎలా ఉంది, అంతేకాకుండా నవరాత్రులు వాళ్ళు ఎలా జరుపుకుంటారు, సో ఇయర్ మన ఖమ్మంలో కూడా నవరాత్రులు హడావుడి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? బండి జగదీష్ అండి. ఖమ్మం రోడ్లు పాలేరు నియోజకవర్గం ఆరెంపుల. మా నియోజకవర్గం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మంత్రి గారి నియోజకవర్గం. మేము గత 35 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు మా ఊళ్ళో ఆరెంపల్లో భారీ ఎత్తున వినాయకుల కన్నా కూడా అమ్మవారిని మేము భారీ ఎత్తున చేస్తాం. ఫస్ట్ టైం ఖమ్మంలో మేము విగ్రహాలు చూడటం 35 ఏళ్లలో. వాళ్ళు చూద్దాం ఎట్లా ఉంటుందో. ఖమ్మంలో కూడా మాది లోకల్ కాబట్టి ఇక్కడ కూడా చూద్దాం అన్న ఆలోచనతో మేము వచ్చినాం. కానీ అంత తేజస్గా అయితే అమ్మవారు అవపడతలేదు. కాబట్టి వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ కావాలి. అంటే హైదరాబాద్ ధూళిపేటల లాగా ఖమ్మంలో కూడా ఇది ఇంకా డెవలప్ అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రావెలింగ్ ఖర్చు తోటి ప్రతి ఒక్కరికి ఈ ఉత్సవ కమిటీ అమ్మవారి ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా బర్డెన్ అంటే ఖర్చు తగ్గుతుంది. ఇలా ప్రెజెంట్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సందాలు రాయడానికి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్కువ ఖర్చులో ఎక్కువ అమ్మవారి ఉత్సవాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా రీజనబుల్ లో అమ్మాలన్న ఆలోచనతో చూద్దామన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నచ్చకపోతే మళ్ళీ మేము ధూళిపేట పోతాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.